హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ కరాటి మల్లేష్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. మీకోసం ఒక మంచి దేవాలయాన్ని చూపెడదాం అనుకుంటున్నాను. ఈరోజైతే నాగర్ కర్నూల్ డిస్టిక్ ఊర్కొండ మండలం ఊర్కొండపేట గ్రామంలో శ్రీ పబ్బాతి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర నేనైతే ఉండడం జరిగింది. ఇక్కడ చరిత్ర గురించే కానీ ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఉన్నాయి, ఎప్పుడు ఏందని తెలుసుకొని మీకైతే సమాచారం అయితే ఇస్తాను. ఇక్కడ చూడండి, చుట్టూ కొండలు, పక్కన శ్రీ ఆంజనేయ స్వామి గర్భగుడి, సింధూరం లేనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ 42-43 ఫీట్ల శివుడు మనకు రాగానే శివుడి ఆశీర్వాదం మనకు ఎప్పుడు ఉంటుంది, ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, శివుడికి ఆపోజిట్లో నంది. ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా దినదిన అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. కాబట్టి ఇంకా గుడి కూడా మంచిగా డెవలప్ అవుతుంది. ఇంకా ముందు ముందు ఒక చాలా అంటే చాలా అనేక రాష్ట్రాలకు కూడా తెలిసే విధంగా మన శ్రీ పబ్బాతి ఆంజనేయ స్వామి గుడి ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ బ్రహ్మోత్సవాలు అతి త్వరలో ఉన్నాయి కాబట్టి భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కలగొద్దని చెప్పేసి వర్క్ అయితే చేయడం జరిగింది. ముందుగా ఇక్కడ రథోత్సవం అంటే చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇసుక వేస్తే రాళ్ళని జనాలు ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ ఇబ్బంది కలగొద్దని వర్క్ అయితే చేయడం జరుగుతుంది. హాయ్ హలో అందరికీ నమస్తే. జై శ్రీరామ్ జై శ్రీరామ్. నాగర్ కర్నూల్ డిస్టిక్ ఊరుకొండపేట గ్రామం ఊరుకొండ మండలం శ్రీ పబ్బాతి ఆంజనేయ స్వామి దగ్గర టెంపుల్ దగ్గర అయితే నేనైతే ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ ముందు ముందు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగుతాయి. దాంతో పాటు ఇక్కడ చాలా ప్రతి శనివారం ఇక్కడ నిద్ర చేయడానికి వస్తుంటారు అనమాట. అంటే గుడి చరిత్ర గురించి, ఇక్కడ స్థల పురాణం గురించి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సరే, ఈ వీడియోని అయితే కంటిన్యూ అయితే చూడండి. ఇది మెయిన్ గాలి గోపురం. చూడండి, ఎప్పుడు వెయ్యని విధంగా ఈసారి గుడికి కూడా చాలా బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి గుడికి కూడా మంచిగా పెయింటింగ్ కూడా వేయించడం జరిగింది. కలర్స్ కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయి గుడికి. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి, సింధూరం లేనటువంటి శ్రీ పబ్బాతి ఆంజనేయ స్వామి మనకు దర్శనం ఇస్తాడు. అక్కడ దాని పక్కనే మన శివుడు, ఓం నమ శివాయ ఓం నమ శివాయ, శివుడు కూడా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ పబ్బాతి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని వెంబడే శివలింగాన్ని దర్శనం చేసుకొని సింధూరతో గణపతి మనకు ఇక్కడ నుంచి అన్నమాట దారి. ఇక్కడ నుంచి అక్కడ మన సింధూర గణపతిని దర్శనం చేసుకొని, అలాగే మనకు 2 గుట్టల మధ్యలో శివలింగం కూడా ఉంటది. మనకు శివుడు కూడా దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఒకసారి కూడా అక్కడికి వెళ్ళి కూడా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. చూద్దాం ఒకసారి అయితే ఈ వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లియర్ అర్థమవుతుంది. ఇక్కడ కనిపించే 2 గుట్టలు ఉన్నాయి కదా, ఆ 2 గుట్టల మధ్యలోనే మనకు శివలింగం అయితే దర్శనమిస్తాడు. అక్కడ నుంచి ఇక్కడ మనకు కనిపించే గుడి వచ్చేసి సింధూరంతో ఉన్నటువంటి గణపతిని మనం చూడొచ్చు అనమాట. రండి ఒకసారి చూద్దాం మీరు కూడా. ఇదే అన్నమాట సింధూరంతో ఉన్నటువంటి గణపతి. సింధూర గణపతి పక్కనే మనకు ఇక్కడ శివుడు కూడా మనకు దర్శనమిస్తాడు, శివలింగం. ఒకసారి చూడండి, 2 గుట్టల మధ్యలో ఆ గుట్టలు ఓన్లీ శివుడు కోసమే మనకు పెట్టినట్టుగానే ఉంది. చిన్న మిస్టేక్ అంటే ఎక్కడ కూడా ఎవరికి భక్తులకు, చాలా మంది భక్తులు ఇక్కడ వస్తుంటారు, ఎవరికి ఎట్లాంటి ప్రాబ్లం కాకుండా మనకి ఇక్కడ శివలింగం కూడా మనకు ఇక్కడ ఊరుకొండ పబ్బాతి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మనకు శివలింగం కూడా మనకు దర్శనమిస్తాడు. చూడండి, చాలా మంచిగా ఉంది. ఇట్లాంటి టెంపుల్స్ చాలా తక్కువ అనమాట, మనకు దగ్గరలో కనిపించడం చాలా తక్కువ. కాబట్టి మనకు దగ్గరలో ఉండడం మన అదృష్టం. కాబట్టి భక్తులందరూ ఈ దేవాలయానికి కాడికి వచ్చి మీ కోరిన కోరికలు నెరవేర్చుకుంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, రోజు ఎక్కడెక్కడో మన పనుల మీద మనం బిజీగా ఉండడమే కాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటి మంచి మంచి దేవాలయాల కాడికి వస్తే మన మనసు శుద్ధి అవుతుంది, మన మైండ్ చాలా ఫ్రెష్ అవుతుంది. కాబట్టి చూడండి ఎంత చాలా చక్కగా ఉందో. ఇట్లాంటి దేవాలయాలు చూడాలంటే ఎక్కడెక్కడనో వెళ్ళాలి. అది మనకు దగ్గరలో ఉండడం మన అదృష్టం అనుకొని శ్రీ ఊరుకొండపేట పబ్బాతి ఆంజనేయ స్వామి
దేవాలయాన్ని దర్శించండి. చూడండి, అసలుకు చాలా అంటే చాలా విచిత్రం అనిపిస్తుంటుంది ఈ కొండలను చూస్తుంటే. ఆ శివలింగానికి ఎండ తగలకుండా, వాన రాకుండా ఆ కొండల మధ్యలో శివలింగం ఉందన్నమాట. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి కొన్ని పక్షులు కూడా శ్రీ పబ్బాతి ఆంజనేయ స్వామిని దగ్గరలో ఉంటాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ గాలిగోపురం. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి గర్భగుడి కూడా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. రండి లోపలికి. ఎంతో పవిత్రమైన శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి గర్భగుడి. మనకు ఇక్కడ పూజారులు, ఇక్కడ చైర్మన్ కూడా ఉన్నారు. ఇక్కడ మనకు గుడి గురించి, స్థల పురాణం గురించి, ఇక్కడ ముందు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఏ రకంగా మెయింటెనెన్స్ చేస్తున్నారు దాని గురించి కూడా తెలుసుకొని, ఇక్కడ స్థల పురాణం అంటే చాలా పవిత్రమైన టెంపుల్, అంటే చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది పబ్లిక్ అందరూ. మనోజం మార్తం శిరసా నమామి. నిత్య శ్రీరస్తో నిత్య మంగళాని భవంతో. జై రమణ గోవింద. ఆంజనేయ స్వామి మహారాజ్ కి జై. పవన సుత మహారాజ్ కి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఊరుకొండ మండలం ఊరుకొండపేట గ్రామంలో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే నేనైతే ఉండడం జరిగింది. ఇక్కడ చాలా పవిత్రమైన టెంపుల్. చాలా మంది భక్తులు ఇక్కడ కంటిన్యూ వస్తూనే ఉంటారు, వారం అని చూడకుండా. కానీ ఒక శనివారం మాత్రమే చాలా ప్రత్యేకత ఉంటుంది. అక్కడ ప్రత్యేకత గురించి, ఇక్కడ గుడి చరిత్ర గురించి కూడా మనకు అయ్యగారు ఉన్నాడు, తర్వాత చైర్మన్ వారు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి, అయ్యగారు, ఊరుకొండపేట శ్రీ పబ్బాతి ఆంజనేయ స్వామి ప్రత్యేకత ఏంటి అయ్యగారు? ఇక్కడ ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయం అంటేనే ఒక చరిత్రాత్మకమైనటువంటిది. ఇక్కడ మరి పలు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కడ చూసినా ఇక్కడికి పబ్బతి ఆంజనేయ స్వామి అంటే పేరుగాంచినటువంటి దేవాలయం. ఇక్కడ దేవాలయంలో ఊరుకొండపేట ఆంజనేయ స్వామి స్వాముల వారికి ఎక్కడైనా కూడా ఆంజనేయ స్వామికి చెండూర విలేపనం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఊరుకొండపేట ఆంజనేయ స్వామి వారికి మాత్రము చెండూర విలేపనము లేదు. ఎక్కడ ఆంజనేయ స్వామికి రెడ్డుగా ఉంటాడు, కానీ ఇక్కడ ఈ యొక్క పబ్బతి ఆంజనేయ స్వామి మాత్రము ప్రతినిత్యము 360 రోజులు తైలాభిషేకంతోని, నువ్వులతోని, ప్రతినిత్యము పంచామృతములతోని, పంచా పూజలతోని స్వామి వారి యొక్క అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఆరోగ్యం బాగలేని వారికి, సంతానం లేని వారికి, తర్వాత పిల్లలు కాని వారికి, పెళ్లిళ్ళు కాని వారికి 21 రోజు, 41 రోజు, 11 రోజులు ఇక్కడ మండలము చేసి, ప్రదక్షిణలు చేసి స్వామివారి యొక్క కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది. మరి మంచి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా నయము కానటువంటివి, ఇక్కడ ప్రత్యేకత గ్రహ సంబంధించినటువంటిది. ఆరోగ్యం బాగలేని వారికి 11 రోజులుంటే ఇక్కడ హాస్పిటల్లో తక్కువ కాని యొక్క జబ్బులు కూడా స్వామి వారి సన్నిధిలో వారికి తక్కువ కావడం జరిగింది. మరి మాటలు రాని వారికి కూడా స్వామివారి సన్నిధిలో పూజ అభిషేకం చేసినటువంటి ఆ యొక్క జలం, స్వామివారి జలము గంటలో తాపితే వారికి మాటలు వచ్చిన రోజులు కూడా చాలా మందికి ఉన్నాయి. మాటలు రాని వాళ్ళకు కూడా ఇక్కడ ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే, ప్రతి శనివారం కూడా దాదాపుగా ఒక 100-150 సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రతి శనివారం జరుగుతుంది. ఇక్కడ ప్రతి శనివారం కూడా మరి దేవాలయ చైర్మన్ వారి ఆధ్వర్యంలో, పాలక మండలి ఆధ్వర్యంలో, ఈవో వారి ఆధ్వర్యంలో, అందరి ఆధ్వర్యంలో
అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి శనివారం మామూలు శనివారం రోజు 1 క్వింటల్ వరకు మరి భోజనం చేసి అందరికీ భక్తులకు అన్నదానం పెట్టడం జరుగుతుంది. అదే శ్రావణ మాసము కార్తీక మాసంలో ఒక్క శనివారం రోజు 300 పైచిలకు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇక్కడ అవుతాయి. చాలా ప్రత్యేకత ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు. ముడుపులు కట్టేవాళ్ళు, ఈ చుట్టుముట్టు స్వామి వారి ఆలయం చుట్టూ పిల్లలు లేని వాళ్ళు, ఉద్యోగం కావాలన్నటువంటి వాళ్ళు, మేము బయటికి వెళ్ళాలి మాకు వీసా రావాలన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మొక్కుకుంటే పిలిస్తే పలికే దైవంగా స్వామివారు పేరున్నటువంటి ఈ యొక్క స్వామివారికి ఇక్కడ ప్రతి 2వ మంగళవారం కూడా ఆంజనేయ స్వామి యొక్క చాలీసా పారాయణం ఉంటుంది. ప్రతి 2వ మంగళవారం మరి ఉదయం 9 గంటలకు భక్తులు దాదాపుగా 100-150 మంది చాలీసా భక్తులు వచ్చి ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు ఖచ్చితంగా చాలీసా పారాయణటువంటి భక్తులకు, మహిళలకు మరి దేవాలయం చైర్మన్ వారి ఆధ్వర్యంలో, మరి పాలక మండలి ఆధ్వర్యంలో, ప్రతి ఒక్కటి కూడా పాలక మండలి చైర్మన్ వారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క నియోజకవర్గం ఉన్నటువంటి దేవాలయము అనుకున్నటువంటి ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఓకే గారు, ఇక్కడ ఊరుకొండ అంటేనే చాలా పవిత్రమైన టెంపుల్, దేవాలయము. ఇక్కడ మనకు గుట్ట ఉంది కదా, గుట్ట పైన ఆంజనేయ స్వామికి సంబంధించిన మన ఆనవాళ్ళు ఉన్నాయా? ఉన్నాయండి. ఇక్కడ స్వామివారి యొక్క ఆనవాళ్ళు ఏంటంటే ఇక్కడ గుట్ట పైన కొండ పైన ఎంత స్వామివారి పాదాలు ఉన్నాయి. ఇక్కడ స్వామివారి యొక్క గుండు ఉంది. ఆ గుండు చీలికలో స్వామివారి చూస్తే ఇక్కడ ఎలా స్వామివారు ఉన్నారో ఆ స్వామివారు అక్కడ కనిపిస్తుంది, ప్రతిమ కనిపిస్తుంది. అక్కడ గుండం ఉంటుంది. ఎంత ఎండాకాలం గాని అక్కడ నీళ్లు పోయే ప్రసక్తి లేదు. మినిమం దోసెడు నీళ్ళన్నా ఉంటాయి ఎండాకాలంలో అయినా. ఎంత ఎండాకాలం అయినా కూడా నీరు ఎండిపోదు. భక్తులు అంటే గుట్టపైకి ఎక్కుతారు. ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు, ఆరోగ్యం లేనటువంటి వాళ్ళు భక్తులు, వచ్చినటువంటి భక్తులు, స్త్రీలు, మహిళలు, పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చినామంటే ఖచ్చితంగా గుట్టపైకి ఎక్కుతారు. అక్కడ నీళ్లు చాలా ఉంటే స్నానం చేస్తారు. ఆ నీళ్లు తెచ్చుకుంటారు, ఇంట్లో చల్లుకుంటారు. పశువులకు మంచిగా లేకుంటే, గొర్రెలకు మంచిగా లేకుంటే, పొలములో మంచి పంటలు రాకుంటే ఆ నీళ్లు తీసుకుపోయి స్వామివారి అభిషేకం తీసుకుపోయి వాళ్ళ చిలకలు చల్లితే బ్రహ్మాండమైన పంటలు వండుతున్నాయి. ఒకప్పుడు ఎట్లుండే గారు, ఇప్పుడు ఎట్లా ఉంది ప్రజెంట్ గా? ఒకప్పుడు ఇక్కడ శనివారం తప్పితే శనివారమే ఉంటుండే, జాతర చెప్తే జాతరనే ఉంటుండే. అటువంటిది దినదినాభి అభివృద్ధి చెందుతూ పిలిస్తే పలికే దైవంగా భక్తులకు కోరికలు ప్రతి ఒక్క కోరిక తీర్చుకుంటూ నేనున్నాను అభయం ఇచ్చినటువంటి ఆంజనేయ స్వామి, ఊరుకొండపేట ఆంజనేయ స్వామి. మరి ఆంజనేయ స్వామి భక్తులు కోరికలు తీరుస్తా ఉన్నారు. ఇక్కడ నల్గొండ గాని, మహబూబ్ నగర్ గాని, జడ్చల్ల గాని, కొల్లాపూర్ గాని, హైదరాబాద్ గాని, రంగారెడ్డి, సంగారెడ్డి, దేవరకొండ, నల్గొండ, మిర్యాలగూడ, ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉన్నది. ప్రతి శనివారం రోజు కూడా స్వామివారి యొక్క భజన కార్యక్రమం ఉంటుంది. భజన కార్యక్రమంలో ఒకరికి ఛాయిస్ దొరకాలంటేనే చాలా కష్టం. 9 గంటలకు పల్లకి సేవ ఉంటుంది. పల్లకి సేవ తర్వాత స్వామివారి భజన ఉంటుంది. 9 గంటలకు భజన కార్యక్రమం, భజన భక్తులు ప్రారంభం చేస్తే తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాతనే భజన ముగిస్తుంది. అప్పటి వరకు ఏకతాటిగా స్వామివారి భజన కంటిన్యూగా జరుగుతుంది. ప్రతి శనివారం కూడా, ప్రతి శనివారం చాలా ప్రత్యేకత. ఇక్కడ శనివారం రోజు, అమావాస్య రోజు ఎంత మంది భక్తులు ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తారంటే, ఈ స్థలములో వారిక్కడికి వచ్చి ఇక్కడ కాసేపు ఉండి భజనను చూసి నిద్రపోకుండా ఆ యొక్క భజనను చూసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని చాలా మంది వెళ్తారు. 5 గంటల హారతి అయిపోయిందంటే అందరు వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ప్రతి అమావాస్య గాని లేకపోతే ప్రతి శనివారం గాని ఎంతో మంది మనకు శ్రీ ఆంజనేయ స్వామి భక్తితోటి ఎంతో మంది వేల మంది ఇక్కడికి అయితే రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ బ్రహ్మోత్సవాలు అనేది చాలా భక్తులందరూ చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తుంటారు. అంటే ప్రతి శనివారం వస్తాము, బ్రహ్మోత్సవాలు కూడా ఎప్పుడు ఉంటాయని చెప్పేసి వాళ్ళు 1000 కళ్ళతోటి వెయిట్ చేస్తుంటారు. ఆ బ్రహ్మోత్సవాలు అనేవి ఎప్పుడు ఉన్నాయా గారు? ఇక్కడ ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటే, స్వామివారి ఇప్పుడు నిజ స్వరూపంలో ఉన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి మొత్తము వెండి ఆభరణాలు పెడతాం. శనివారం రోజు ఆభరణాలు పెడతాం. శనివారం రోజు బ్రహ్మోత్సవాలు ఇక్కడ ప్రతి పుష్యమాసం చివరి శనివారం ఇక్కడ తిథితో సంబంధం లేకుండా, మరి డేటుతో సంబంధం లేకుండా ప్రతి
సంవత్సరములో పుష్యమాసములో చివరి శనివారం రోజు ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఈ యొక్క కార్యక్రమాల రోజు వారం రోజులు స్వామి వారికి ఆభరణాలు ఉంటాయి. ఉత్సవ విగ్రహం ఉన్నది అక్కడ ఆంజనేయ స్వామి, అటువంటిది అక్కడ మరి ఊరుకొండపేట ఆంజనేయ స్వామి అర్చకుల వారి గృహంలో ఉంటుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం 8 గంటలకు బాజా భజంత్రిలతో మంగళహారతులతో మరి పాలక మండలి చైర్మన్ గారు మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఊరు మొత్తము భజనలు చేసుకుంటూ ఆ స్వామివారిని అర్చకుల వారి గృహం నుండి ఊరుకొండపేట గ్రామం నుండి స్వామివారి ఆలయానికి తీసుకురావడం జరుగుతుంది. స్వామివారికి అభిషేకం, ఆభరణాలు, ధ్వజారోహణ. ఇక బండ్లు బ్రహ్మోత్సవాలు శనివారం రోజు అంటేనే బండ్లు మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 11 గంటల వరకు బండ్లు చుట్టూ తిరుగుతా ఉంటాయి. గోవిందా గోవిందా అనుకుంటూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క వాహనాలు, అప్పుడు ఇంతకుముందు బండ్లు ఉండే, ఇప్పుడు లారీలు, బండ్లు, ట్రాక్టర్లు, కార్లు విపరీతంగా మరి చైర్మన్ గారితోని, ఎమ్మెల్యే గారితోని, ఈవో గారితోని, అది పాలక మండలి సభ్యులందరితోని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ధ్వజారోహణ ఉంటుంది, తర్వాత శకటోత్సవం ప్రారంభిస్తాం. ఈసారి మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మా చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పాలక మండలి ఆధ్వర్యంలో ఈసారి స్వామివారి సన్నిధిలో కొత్తగా హవనం అంటే హోమ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు కూడా హోమం లేదు ఇక్కడ. ఈసారి మాత్రం ఖచ్చితంగా చేయాలని మా చైర్మన్ గారి సంకల్పంతో మరి అందరి ఈవో గారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యక్రమాన్ని చేయడానికి వారం రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రతిరోజు హోమం ఉంటుంది. రోజు ఒక రకమైనటువంటి హోమం ఉంటుంది. భక్తులకు స్వామివారికి అది అనుకూలంగా వచ్చి భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఈ యొక్క మంచి అవకాశం. బ్రహ్మోత్సవాల గురించి ఒకసారి డేట్ చెప్పండి. బ్రహ్మోత్సవాలు ఇప్పుడు ఈ సంవత్సరం జనవరి 2026 జనవరి 17 నుండి జనవరి 24 వరకు బ్రహ్మోత్సవాలు. 17 నుండి 24 వరకు అంటే శనివారం నుండి శనివారం వరకు స్వామివారి కార్యక్రమాలు ఉంటుంది. ఇక రథోత్సవం ఉంటుంది. రథోత్సవం అంటేనే ఇక్కడ మరి మామూలుగా ఉండదు. ఇసుక వేస్తే ఇసుక రాలని జనాలు ఈ ఉత్సవ విగ్రహాన్ని తీసుకోవడం, స్వామివారి ముందు పెట్టడం, ఆ తేరులో కూర్చోబెట్టడం. ఆ తేరులో కూర్చోబెట్టిన తర్వాత ఈ వర్గం వారు, ఆ వర్గం వారు, ఈ గ్రామాల వారు, ఆ గ్రామాల వారు, నువ్వా నేనా అన్నట్టు స్వామివారి కుంభాభిషేకం ఉంటుంది. అక్కడ కుంభం ఉంటుంది. ఆ కుంభాన్ని తీసుకొచ్చి స్వామివారి ముందు కుంభం పెట్టడం, స్వామివారికి అక్కడ పూజ చేయడం, పుణ్యావాచం గణపతి పూజ చేసిన తర్వాత ఆ యొక్క రథోత్సవానికి శుద్ధి చేయడం. మరి ఆ రోజు ఖచ్చితంగా మన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, మరి చైర్మన్ గారి ఆధ్వర్యంలో, ఈవో గారి ఆధ్వర్యంలో, పాలక మండలి ఆధ్వర్యంలో, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమై 6 గంటల వరకు పూజ ఉంటుంది. 6 గంటలకు ఆ తాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తే మా ఊరంటే మా ఊరని ఈ చుట్టూ స్వామి చుట్టూ దాన్ని ఊరేగింపుగా చేసి స్వామివారు మళ్ళీ ఆలయ ప్రవేశం చేస్తారు. తర్వాత రోజు నిత్య కార్యక్రమాలు ఉంటాయి. చివరి రోజు ముగింపు జనవరి 24 రోజు ముగింపు కార్యక్రమం. ఆ యొక్క వారం రోజుల ముందు పెట్టినటువంటి ఆభరణాలను అన్ని తీయడం జరుగుతుంది. మళ్ళీ ఆ స్వామివారిని పల్లకిలో స్వామివారిని కూర్చోబెట్టుకొని బాజా భజంత్రులతో ఇక్కడ గుట్టపైన వినాయకుని గుడి దగ్గర చక్ర స్నానం ఉంటుంది స్వామివారికి. అక్కడికి వెళ్ళి ఆ చక్ర స్నానాన్ని స్వామివారికి స్నానం చేయించుకొచ్చి ఆ యొక్క నీటితోని స్వామివారికి అభిషేకం చేసి మళ్ళీ ఆ ఆభరణాలను చైర్మన్ మరి వాళ్ళకు అప్పచెప్పడం జరుగుతుంది. వాళ్ళు బ్యాంకులో అప్పచెప్పడం జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకి ఇక్కడ ఉత్సవ విగ్రహం మళ్ళీ ఊరేగింపుగా బాజా భజంత్రులతోనే ఊరుకొండపేట అర్చక వారి గృహం 7 గంటలకి ఇక్కడ బయలుదేరితే రాత్రి 1 గంటకి ఇంట్లోకి పోతుంది. అంటే అందరు మంగళహారతులు, బతుకమ్మలు, పులాటాలు, హారతులు ఇవ్వడము, కొబ్బరికాయలు కొట్టడము. ఆ రోజు మళ్ళీ 1 గంటలకు ఇంట్లో పెట్టి ఆ భక్తులందరూ హారతిచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్తారు. ఇది బ్రహ్మోత్సవాల యొక్క కార్యక్రమం. ఈ యొక్క హవనం ఉంది ఈసారి. మరి శనివారం నుండి శనివారం వరకు
గోపూజ కూడా పెట్టినాం ఈసారి. స్వామి వారికి చక్ర స్నానం తర్వాత గోపూజ చేస్తాం. భక్తులతో అందరికీ గోదర్శనం ఉంటుంది. తర్వాత స్వామి వారికి ప్రతినిత్యం ఒకరోజు మన్య సూక్తంతోని, ఒకరోజు శ్రీ సూక్తం, ఒకరోజు పురుష సూక్తం, ఒకరోజు రుద్రం, ఒకరోజు హనుమతు, ఈ యొక్క దానితోని అవనాలు హోమాలు చేయడం జరుగుతుంది. ఈసారి చేసినట్టు ఎప్పుడు చేయనట్టు ఎప్పుడు చేయలేదు. ఈసారి కొత్తగా కార్యక్రమాన్ని పెట్టాము. దానికి అక్కడ యాగశాల ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మరి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేరుగాంచినటువంటి దేవాలయం ఎలాంటి లేకుండా చైర్మన్ గారికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఆ చైర్మన్ గారు వారి పాలక మండలితోని, ఈ యొక్క గుడి స్టాఫ్ తోని, అధికారులతోని ఏ కార్యక్రమాన్న వాళ్ళందరికీ మీటింగ్ పెట్టి ఏది ఎలా చేయాలని వారం రోజులు ఇక్కడే వండుకుంటూ కార్యక్రమాలన్నీ తిలకించుకుంటూ స్వామి వారికి ఈసారి కొత్తగా షెడ్డు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్లనే షెడ్డు కొన్ని అయింది, ఆల్రెడీ అయిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాత్రూములు, తర్వాత ఉండడానికి లైటింగ్ సౌకర్యం, వచ్చినటువంటి వారికి వాటర్ సౌకర్యం, వచ్చినటువంటి స్టాఫ్ కు రూములు, తర్వాత పోలీస్ సిబ్బందికి హెల్త్ సిబ్బంది కూడా ఇక్కడికి వస్తుంది. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి అందరికి కూడా మరి పోలీస్ సిబ్బంది కూడా చైర్మన్ గారు అందరికి వారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అందరు కూడా కార్యక్రమానికి వస్తారు. అన్ని సవ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారి యొక్క కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. సుఖినో భవంతు సర్వే జన. ధన్యవాదాలు అయ్య గారు. ఒకసారి చాలా మంచిగా వివరించారు అయ్య గారు. ఇట్లాంటి అయ్యగారులు మనకు కంటిన్యూ ఉండాలి. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప విషయాలు మనకు చెప్పడం జరిగింది గుడి గురించే గాని, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మన భక్తులకు ఎట్లాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి కూడా అయ్యగారు చాలా మంచిగా వివరించడం జరిగింది. అయ్యగారు, ఇక్కడ వచ్చిన భక్తులకు ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? అంటే ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఏ రకంగా వచ్చినటువంటి భక్తులకు ఇప్పుడు కాదు ఎప్పుడైనా బ్రహ్మోత్సవాల సందర్భంగా చాలా రద్దీగా ఉంటుంది వారం రోజుల పాటు. అటువంటి రద్దీ కాకుండా ప్రతి నిత్యం కూడా వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి పూజల విషయంలో కానీ వచ్చినటువంటి భక్తులకు ఆశ్రమం లేదన్నట్టు కాదు, వాటర్ లేదన్నట్టు కాదు, బాత్రూమ్ లేకుండా, ఇవన్నీ ఎలాంటివి లేకుండా శనివారం రోజు అయితే అన్నానికి కొరత లేకుండా, రెండో మంగళవారం భోజనానికి కొరత లేకుండా ఈ వారం రోజుల పాటు కూడా సిబ్బందికి, తర్వాత ఇటువంటి ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, తర్వాత బందోబస్తు వారికి, స్టాఫ్ కు చాలా మంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తారు. వారికి వచ్చినటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చుట్టుముట్టు బార్ గేట్లు కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఈ కొత్తగానే బాత్రూమ్ ఒకటి కూడా ఈ సంవత్సరమే దాన్ని ప్రారంభించడం జరిగింది. అక్కడ ముందు బాత్రూములు కూడా ఉన్నాయి. ఆడవాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, మరి చుట్టుముట్టు ఎలాంటి గుట్టలు ఉన్నాయి కాబట్టి ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. భయభ్రాంతులకు గురై కొంచెం ఆడవాళ్ళు ఇబ్బంది కాకుండా కూడా ఆ గుట్ట ఆవరణలో కూడా పెద్ద పెద్ద లైట్లు వేయడం జరిగింది. చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో దగ్గరుండి వారికి చేయించడం జరిగింది. ఇక్కడ కొంచెం రథోత్సవం తిరగడానికి ఇబ్బందిగా ఉండే, నిన్నటి నుంచి చైర్మన్ గారు సత్యనారాయణ రెడ్డి గారు దగ్గరే ఉండి ఆ పైపులు ఏపిచ్చి దాని మీద మొరం మోపించి అది పర్మనెంట్ గా చేయడం జరిగింది. ఎందుకంటే రథోత్సవంలో ఎవరికి వారే యమునా తీరన్నట్టు ఉంటూ ఉంటారు. కొన్ని సందర్భంలో దాన్ని కింద పడడం జరిగింది, బండ్లు పడడం. అది దృష్టిలో పెట్టుకుని కాదు, ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రోజు కావాలని దాన్ని పైపులు తెప్పించి అక్కడ దాన్ని కూడా చైర్మన్ గారు నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ పబ్బతి ఆంజనేయ స్వామి ఎంతో పవిత్రమైన దేవాలయం. ఇక్కడ భక్తుల సహకారమే ఉండొచ్చు, లేకపోతే దాతల సహకారమే ఉండొచ్చు, ఇక్కడ గవర్నమెంట్ సహకారమే ఉండొచ్చు. ఇట్లా ఏ రకంగా ఉంటది అయ్య గారు? ఇక్కడ భక్తులకు పిలిస్తే పలకే దైవంగా వారి కోరికలు తీరుతా ఉన్నాయి. వాళ్ళు రకరకాల మొక్కుబడులు నెరవేర్చుకుంటున్నారు. స్వామి వారికి ఏ కార్యక్రమం తలపెట్టినా ఎక్కడికి పోయినా కూడా ఖాళీ కాకుండా ఈ సంవత్సరం ఈ షెడ్డు వేయాలని దాతల సహకారంతో ఈ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రజల దగ్గర పోవడం ఒక 25-30 లక్షలు డొనేట్ తీసుకురావడం జరిగింది. ఆ రేకుల షెడ్డు ఆల్రెడీ పైపులు కూడా నిర్మాణం జరిగినాయి. ఆ ముందర ఒక 1,52,00,000 పెట్టి దాతతోని ముందల రేకుల షెడ్ కూడా వేయడం జరిగింది. అక్కడ తర్వాత ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక వారం రోజుల బ్రహ్మోత్సవాల తర్వాత ఆటోమేటిక్ గా మీకు కూడా తెలుస్తుంది ఆ షెడ్ నిర్మాణం అవుతుంది. వేరే ఉంటది, అది చాలా మంచిగా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. షెడ్ నిర్మాణం ఉంటుంది. తర్వాత ఇంకోటి
మరి మరి మా చైర్మన్ గారు సుబ్బిరెడ్డి రాఘవేంద్ర గారి దగ్గరికి పోయి మళ్ళీ పోయి ఒక వాటర్ ప్లాంట్ ని శాంక్షన్ చేయించుకొని వచ్చారు. ఇక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఆ వాటర్ ప్లాంట్ ను కూడా అతి త్వరలో నిర్మాణం చేయడం జరుగుతుంది. వారు కూడా ఒక ప్లాంట్ దాన్ని డొనేషన్ చేశారు. ఇది ఇట్లా బాగుంది. సంతోషం అయ్య గారు, సంతోషం సార్. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు గానీ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు చైర్మన్ సార్ గారి అని లేకపోతే అందరినీ చాలా మంచిగా ఇక్కడ మెయింటెనెన్స్ కూడా ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కలగకుండా ఇక్కడ మెయింటెనెన్స్ చేస్తున్నారు వాళ్ళు సార్ వాళ్ళు కూడా. కాబట్టి మీరు చాలా మంది తెలియని వాళ్ళు కూడా అంటే అందరికి తెలిసే ఇక్కడ ఊరుకొండ పేట ఆంజనేయ స్వామి అంటే అందరికి తెలిసే. కాబట్టి మీరు కూడా ఈ వీడియోను అందరు చూసి షేర్ చేయండి. ఇంకా తెలియని వాళ్ళు కూడా ఇక్కడికి టెంపుల్ కాడికి రావడం అయితే జరుగుతుంది. వాళ్ళు కోరిన కోరికలు కూడా నెరవేర్చుకుంటారు. చాలా పవిత్రమైన టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్. మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఒక్క రోజు ఒక్క రాత్రి నిద్రపోతే మీరు మార్నింగ్ కల్లా మళ్ళీ రిజల్ట్ వేరే ఉంటది ఇక్కడికి వచ్చిన తర్వాత. కాబట్టి మీకు తెలియని వాళ్ళు ఉంటే శ్రీ ఊరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి రండి. మీకు కోరిన కోరికలు నెరవేర్చుకుంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పబ్బతి ఆంజనేయ స్వామికి సంబంధించిన అక్కడ చైర్మన్ గానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న వర్కర్ చేస్తున్న వాళ్ళందరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకొకటి మీ యూట్యూబ్ ఛానల్ కరాటి మల్లేష్ గారికి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉంటేనే ఇక్కడ మేము కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, పూజలు మేము చేస్తా ఉన్నాం. మా పాలక మండలి చైర్మన్ గారు బయటకు తిరుగుతున్నారు. వాళ్ళకి తెలిసిన పరిచయాలతో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పోయి డొనేషన్లు ఇస్తున్నారు, అభివృద్ధి చేస్తా ఉన్నారు. కానీ మా కృషి కంటే మీ కృషి చాలా ఉండాలి మల్లేష్ గారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు పర్యాయంగా ఒక్కసారి మీరు ఆ ఛానల్ చేస్తే ఎక్కడెక్కడో వ్యాప్తి చెందుతుంది. మాకంటే తొందరగా మీ పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది. మీ ప్రెస్ రిపోర్టర్లు కానీ యూట్యూబ్ ఛానల్ మల్లేష్ గారు కానీ ఇలాంటి వారు ఇంకా ముందుకు వచ్చి మా ఊరుకొండపేట ఆంజనేయ స్వామి యొక్క చరిత్రను యొక్క అభివృద్ధిని దేశాన కూడా మీరు అభివృద్ధి అందరికీ తెలిసినట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా ఒకసారి మీకు ఆశీర్వదిస్తూ స్వామివారి ఆశీస్సులు మీకు ఎర్రవేళలా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సర్వం శుభం, ఆశీర్వాదములు శుభమయ్యారు. మల్లేష్ గారు, కరాటి మల్లేష్ యూట్యూబ్ ఛానల్ ని మీరు అందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఆ దేవుడి ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఆచిత ప్రాచిత ప్రమేదాన్ సువచ్చదాం అచందు పుత్రకః వృతప్రజ్ఞా దృష్ణవచ్చదాచ ప్రాచద. ఆంజనేయ స్వామి దేవతాభ్యో నమః. సుప్రసన్నా వరదాన్ భవతో. స్వామి దేవతాభ్యో సిద్ధిరస్తు మనోవాంఛా ఫల సిద్ధి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. వంశాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు, సకలైశ్వర్యాభివృద్ధిరస్తు, దినదినాభివృద్ధిరస్తు. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఊరుకొండపేట శ్రీ పబ్బాతి ఆంజనేయ స్వామి గుడి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు.